చాలా క్రియేటర్స్కి డౌట్ ఏంటంటే ఏ టైంలో వీడియో పబ్లిక్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. చాలా క్రియేటర్స్కి ఇదే డౌట్ ఉంది అనమాట. ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. చాలా క్రియేటర్స్ ట్రై చేశారు, మార్నింగ్ అప్లోడ్ చేశారు, మధ్యాహ్నం అప్లోడ్ చేశారు, ఈవినింగ్ అప్లోడ్ చేశారు. సో ఇక్కడ మనకు డేస్ని బట్టి ఉంటాయి అనమాట. మీరు చూడండి, ఈ రోజు ఈ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేశారు అనుకోండి, ఏ రోజు అనుకుందాం, సండే అనుకుందాం, సండే మార్నింగ్ అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు. ఎందుకోసం అంటే చాలా హడావుడి ఉంటాయి అన్నమాట. సో ఏ రోజు ఏ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. జస్ట్ చిన్నగా ఉంటుంది వీడియో, మొత్తం చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి గాయస్, ఇక్కడ మండే చూసుకుంటే మండే టు సండే. సో మండే టు సండే అనుకుంటే గాయస్ చూడండి, మండే అనుకుంటే మండే మధ్యాహ్నం కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, మార్నింగ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఈవినింగ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మండే టు అండ్ ఇప్పుడు థర్స్డే, ఫ్రైడే దాకా మనం మధ్యాహ్నం నుండి ఈవినింగ్ దాకా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సాటర్డే అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే ఉంటాయి కదా, సో మనం ఈవినింగ్ 7 o'clock వీడియో అప్లోడ్ చేయాలి. అండ్ ఫ్రైడే సాటర్డే అనుకుందాం, సండే మీరు మధ్యాహ్నం అప్లోడ్ చేయాలి, సండే. అండ్ ఫ్రైడే సాటర్డే అనేది మీరు ఈవినింగ్ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ అప్లోడ్ చేయాలి. ఎందుకోసం అంటే పొద్దున అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు, సో ఈవినింగ్ అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. మనకు అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే, ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్లో ఉన్నారో అప్పుడే పనిచేస్తుంది అనమాట. మీరు చూడండి, మీరు సండే మార్నింగ్ అప్లోడ్ చేసినారు అనుకోండి, ఎక్కువ వ్యూస్ రావు. ఎందుకోసం అంటే హడావుడి ఉంటారు. ఒకటి మండే అండ్ మధ్యాహ్నం అప్లోడ్ చేయొచ్చు, మండే టు అండ్ ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే అప్లోడ్ చేయొచ్చు, మధ్యాహ్నం అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఫ్రైడే సాటర్డే ఉంది కదా, ఈవినింగ్ 6 నుండి 7, 9 మధ్యలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రైడే సాటర్డే. అండ్ ఇంకా సండే వస్తుంది కదా, సండే వచ్చిన తర్వాత మీరు మధ్యాహ్నమే అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం ఎందుకు అప్లోడ్ చేయాలంటే మధ్యాహ్నమే యాక్టివ్గా ఉంటారు. ఇంకా ఈవినింగ్ అంటే ఈవినింగ్ యాక్టివ్గా ఉండరు. ఎందుకోసం అంటే క్రికెట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, సినిమా ఉంటుంది, ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. సో ఈవినింగ్ కూడా చూడరు అనమాట. సో మీరు మధ్యాహ్నమే సండే అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ మొత్తానికి టైమింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. మరి ఇంకా టైమింగ్ కావాలనుకుంటే మీరు యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళిన తర్వాత దాని గురించి చూసుకుంటే అది మనకు కరెక్ట్ చెప్పది. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి, దాన్ని మీరు ఫాలో అవుతే మీకు వ్యూస్ రావన్నమాట. సో మనకు యాస్ స్టూడియో ఉంటుంది, మనకు యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి ఇక్కడ. సో దాంట్లో మీరు అడిగితే ఎప్పుడు ఏ టైంలో ఏ వీడియో అప్లోడ్ చేస్తే మీరు అడగండి, యాస్ స్టూడియోని అడగండి, నా ఛానల్ ఇది, నేను ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయని యాస్ స్టూడియోకి అడిగితే అది వెంటనే మనకు రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్తారు అనమాట, టైమింగ్ చెప్తుంది. దాన్ని కూడా అడగచ్చు అనమాట. నేను చెప్పిన ఫాలో అవుతా అంటే నేను చెప్పిన ఫాలో అవ్వచ్చు. సో అప్పటికైనా మీరు వీడియో పబ్లిష్ చేసిన అనుకోండి, మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి అనమాట. సో నేను చెప్పాను కదా, మండే అయితే ఈవినింగ్ నుండి ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ నుండి. సో సండే అయితే మధ్యాహ్నం అప్లోడ్ చేయాలి. సో ఫ్రైడే సాటర్డే అయితే ఈవినింగ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి సండే మాత్రమే మధ్యాహ్నం అప్లోడ్ అయ్యింది. ఎందుకోసం అంటే ఆడియన్స్ అప్పుడే యాక్టివ్గా ఉంటారు అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.